ఇక కేంద్ర ప్రభుత్వంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు. కేంద్రం అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ చేస్తోందన్నారు. సెబీ అదానీ గ్రూప్ కు క్లీన్ చిట్ ఇచ్చిందని, అండమాన్ నికోబార్ దీవుల్ని అదానీకి అప్పగించారని అన్నారు. అదానీకి మోడీ మద్దతుగా నిలుస్తున్నారని సిపిఐ నారాయణ ఆరోపించారు. అంటే అదానీ జోలికి వస్తే అదానీ పైన కేసులు సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. అంటే అది అమెరికాలో పుట్టినటువంటి ఎవరైతే కేసులు 3 ఏళ్ల పాటు జరిగింది. దాన్ని ఇప్పుడు సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. అంటే అదానీ జోలికి వస్తే మోడీ జోలికి పోయినట్టు లెక్క, మరి మోడీ జోలికి పోతే అమిత్ షా జోలికి పోయినట్టు లెక్క. కాబట్టి ఇప్పుడు మొత్తం బీజేపీ గవర్నమెంటు అన్ని సంస్థల్ని కంట్రోల్ చేసుకుంటుంది. ఈ సంస్థలతో పాటు సెబీని కూడా కంట్రోల్ అర్థమైపోయింది. కాదేది కవిత అనర్హం అని చెప్పి సీసీ చెప్పినట్టుగా కంట్రోల్ చేయడానికి ఏది అనర్హత కాదు. సెబీతో సహా అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ చేస్తుంది వితౌట్ ప్రూఫ్ అర్థమైపోయింది. అంటే అదాని కేసు అంత ఇంటర్నేషనల్ కేసు అయితే దాన్ని కూడా మేనేజ్ చేశారంటే అర్థమైంది. అదొకటి. రెండవది, ఇప్పుడు అండమాన్ నికోబార్ దానికి అనేక ఆన్సర్లు ఉంటాయి. దాన్ని ఏం కన్సల్ట్ చేయడానికి వీలు లేదు. చారిత్రాత్మకమైంది, తర్వాత పొల్యూషన్కి సంబంధించి కూడా. అలాంటి నికోబార్ని కూడా వీళ్ళకి అప్పగించేస్తుంది. అది పెద్ద పెద్ద పోర్ట్లు, సిటీ అంతా కట్టడం ఉంటారు. అంటే భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అదాని పేరు మోగుతూ ఉంది. దానికి సపోర్టు మోడీ గారు.